హైదరాబాద్లోని చట్నీస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగదులున్నాయని సీరియస్ అయింది. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. కిచెన్లో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు. రెస్టారెంట్లలోని శాంపిల్స్ ల్యాబ్కు పంపారు అధికారులు. హైదరాబాద్లోని చట్నీస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగదులున్నాయని సీరియస్ అయింది. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. కిచెన్లో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు. రెస్టారెంట్లలోని శాంపిల్స్ ల్యాబ్కు పంపారు అధికారులు. హైదరాబాద్లోని చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఇటు హైదరాబాద్ లో చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ ప్రాంతాల్లో చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అక్కడ పూర్తిగా వంటగదులు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కిచెన్ లో బొద్దింకలు, ఎరుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఆ ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి మష్రూమ్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిల్వ ఉంచినట్లు కూడా అధికారులు గుర్తించారు. వీటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాంతో పాటు ఏదైతే కిచెన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేవని కూడా అధికారుల తనిఖీల్లో తేలింది. దాంతో పాటు శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ తనిఖీల్లో సీజ్ చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శాంపిల్స్ అన్నింటిని కూడా సేకరించి ల్యాబ్ నాచారం ఉప్పల్ ల్యాబ్ పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అంటే ప్రముఖమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్ల మీద ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల వైపు, మరోవైపు స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉచితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టర్మ్స్ అప్లై యూనిట్ని చేపడుతూ వారికి నోటీసులు ఇస్తున్నారు. సో 1-2 సార్లు రిపీట్ అయితే మాత్రం వారి లైసెన్స్ ను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రమే ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు 4-5 రెస్టారెంట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ రెస్టారెంట్ లో పాటు ముఖ్యంగా ఇటు చట్నీస్ కి సంబంధించినటువంటి సోమాజిగూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా పంజాగుట్టలో ఉన్నటువంటి బ్రాంచ్ల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం వారికి నోటీసులు అయితే అందజేశారు. సో శాంపిల్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి భారీ స్థాయిలో పెనాల్టీలు విధిస్తాము. మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మాత్రం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ నుమాన్, థాంక్యూ.